హలో హాయ్ గుడ్ ఈవినింగ్. ఈరోజు మనము మామిడికాయ పప్పు చేయబోతున్నాము. ఎలా చేస్తున్నామో చూపిస్తున్నాము. ముందుగా ప్రెషర్ కుక్కర్ అని పప్పు వేసాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తెల్లుల్లి, టమాటా, మామిడికాయ, కట్ చేసిన మామిడికాయ, వేసాము. పొయ్యి మీద పెట్టాము. కొంచెం పసుపు కొండ, కొంచెం చిల్లీ పౌడర్ వేసి కలపాలి. కొంచెం వేగాలి. పప్పు అంటే వస్తుందండి. వేగాలి. వేగిన తర్వాత కొంచెం వేపాలి. వేపాము. దాని తర్వాత వాటర్ వేసాము. వాటర్ వేసి మూత పెడతాము. మూత పెట్టాము. సిటీ ఇచ్చిందండి. నాలుగు సిటీలు ఇచ్చినాక పప్పు అయిపోతుంది. దేని గురించి అంటే మామిడికాయ వేసినాం కాబట్టి పప్పు లేటుగా ఉడుకుతుంది. దాని గురించి 4 సిటీలు వేయాలండి. పప్పు అయిపోయింది. పప్పు అయినాక కామ్ కొట్టాలి. బాగా కలుపుతున్నాను. కలిపిన తర్వాత కామ్ కొడతాను నేను. కామ్ కొడుతున్నాను. పప్పు అయిపోయింది. దాని తర్వాత తాలింపు పెట్టాలి. తాలింపు గురించి ముందుగానే కొంచెము కడాయి వేడైనాక జీలకర్ర వేయాలి. ఆవాలు, ఎండుమిర్చి, వేసినాక ఆవాలు, వేగినాక కరివేపాకు, దాని తర్వాత ఉల్లిపాయలు వేసాం. బాగా వేపాలి. కూడా వేడిలోనే వేపుతుంది. ఆయిల్ ఇంకేయలేదు. ఇప్పుడు ఆయిల్ వేస్తాము. కొంచెం వేగింది. ఆయిల్ ఇప్పుడు వేస్తాము. ఆయిల్ వేసానండి. తాలింపు వేయించింది కాబట్టి కడాయి వేడిగా ఉన్న కాబట్టి ఆయిల్ కూడా ఉడికైపోయింది. దాంట్లో కొంచెం ఫ్రై చేయాలి. ఫ్రై అయిపోయినాక పప్పు ఉడకబెట్టి ఉంచినాం కదా, అది వేసేయాలి. తాలింపులోని పప్పు అయిపోయింది. తాలింపు పెట్టేసాము. కొంచెంసేపు ఉడకాలి. పప్పు ఉడికితే దాని ఫ్లేవర్ బాగుంటుంది. టేస్ట్ కూడా ఉంటుంది. ఉడుకుతుంది కొంచెము. కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేయకుంది కాబట్టి ఇప్పుడు సాల్ట్ కొంచెం వేసాను నేను. టేస్ట్కి సరిపోతుంది సాల్ట్ వేయండి. దాని తర్వాత కొంచెం ధనియాల కూర లేదు కాబట్టి ధనియాల పౌడర్ వేసాను. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ డిమాండ్ అది ధనియాల పౌడర్ లేదు. కొంచెం ఉడికిన తర్వాత దించేయాలి. ఇప్పుడు తినబోతారు మా ఆయన. స్టార్ట్ నౌ.
ఆయనకి వేసాను, ఆయన తింటున్నారు. తింటున్నారు మా ఆయన. వేడిగా ఉందండి, ఊది ఊది తింటున్నారు పాపం. నేను ఏది వంట చేసినా కూడా అతను తినేస్తారు, మా ఆయన ఏమి అందరు. మా మామయ్య వస్తారు, మా మామయ్య కూడా తింటారు చెంచుతోన. ఆ మామయ్య స్టైల్ చూశారు మా మామయ్యది, ఎలా తింటున్నారు. బా స్టైలిస్ట్ అల్లు అర్జున్.